జీవించుడు, వస్తాము పోతాము, వస్తాము పోతాము, వస్తాము పోతాము. ఇది కాదండి క్రైస్తవ జీవితం అంటే. ఇది కానే కాదు. దేవుడు మనల్ని ప్రత్యేక జనాంగంగా ఉండాలని పిలుచుకున్నాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకించి భద్రపరుస్తూ ఉన్నాడు, మనల్ని ప్రత్యేకించి భద్రపరుస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మన మనోనేత్రాలు తెరవబడితే దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడన్నమాట. నిజమైన సంతోషము దేవుడికి మనం ఎప్పుడు ఇవ్వగలమండి? నిజమైన సంతోషము మనము దేవుడికి ఎప్పుడు ఇవ్వగలమో తెలుసా? నీతి న్యాయములను జరిగిస్తున్న దేవుడిని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మనం అతిశయించాలి, దాని మీద ప్రభువు కూడా ఆనందిస్తాడు అని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు పలుకుతాడు. యెహోవాను ఆశ్రయించి వారు సమస్తమును గ్రహిస్తారంట. యెహోవాను ఆశ్రయించిన వారికి సమస్తము తేటపడుతుంది, మరుగై ఏది